వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు ఢిల్లీలో రంగం సిద్ధమవుతోందా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన భారీగా అవినీతి అవకతవకలకు పాల్పడ్డారంటూ చంద్రబాబు గారు కొన్ని శ్వేతపత్రాలు రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఆ శ్వేతపత్రాలు ఇప్పుడు అమిత్ షా చేతికి చేరాయా? ఈ శ్వేతపత్రాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టీంలో అలజడి రేపుతున్నాయా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇక ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి అలాగే అతని టీంలో ఇప్పుడు ఈ శ్వేతపత్రాలు అలజడి రేపుతున్నాయని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్ అలాగే ఆయన టీం చేసినటువంటి అవకతవకలు అవినీతి మీద ఇప్పటి ప్రభుత్వం శ్వేతపత్రాలు రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో చంద్రబాబు గారు ఆ శ్వేతపత్రాలను అమిత్ షా చేతికి అందజేశారని, ఆయన త్వరలో యాక్షన్ తీసుకోబోతున్నాడు, ఢిల్లీ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి అరెస్టుకి రంగం సిద్ధమవుతుంది అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి సార్? కంగారు పడుతున్నాడు, అది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గతంలో లేనటువంటిది ఇప్పుడున్నది భయం, బేజారెత్తిపోతున్నాడు, భయపడుతున్నాడు. ఎందుకంటే ఆ భయంలో వచ్చిన కంగారు ఏది ఇవాళ ఒక చోట ఉండకుండా నీకు అనేక చోట్లకి మారిపోతున్నాడు. ఏది తాడేపల్లి నుంచి పులివెందుల, పులివెందు నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి తాడేపల్లి, తాడేపల్లి నుంచి ఢిల్లీ, ఇట్లా గిర్రుగిర్రున బొంగరంలాగా తిరుగుతున్నాడంటే కారణం అదే. ఇన్నాళ్ళు తనని కాపాడిన ఆ గొడుగు పుడలేదు, ఏది అధికారం. పవర్ కోల్పోతే ఇంతగా భయపడతారా? అంటే ఇన్నాళ్ళు అతను ధైర్యం అధికారమేనా? ఏది మనం చూసాం. ఇప్పుడు ఆయన అరెస్ట్ అంటున్నారు, అరెస్టు వల్ల భయపడుతున్నాడు అంటున్నారు. అరెస్టు దేనివల్ల? ఇప్పుడు ఈ 5 ఏళ్ల ముఖ్యమంత్రి హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాల వల్ల. అరెస్టు గతంలో ఇది సిబిఐ ఈడీ కేసులు, అక్రమస్తుల కేసులో ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బెయిల్ ఎక్కడ రద్దు అయింది అనేటువంటి ఆ భయం ఒకటి వెంటాడుతుందని. ఎందుకంటే ఇన్నేళ్లు ఎవరు బెయిల్ మీద లేరు. ఒక ఆర్థిక నేరస్తుడు ఇన్నేళ్ల పాటు వాయిదాలు వేల సంఖ్యలో ఎగ్గొట్టి కోర్టు వాయిదాలకు వెళ్లకుండా బెయిల్ మీద ఉన్నాడంటేనే నీకు గాలి పోయింది. భారత న్యాయ వ్యవస్థ గాలి తీసేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో మరి అతన్ని ఉపేక్షించారనుకో, బెయిల్ రద్దు కాలేదనుకో, ఏం జరుగుద్ది? నమ్మకం పోతుంది. వ్యవస్థ మీద నమ్మకం ప్రజల్లో పెంచాల్సిన బాధ్యత మరి దర్యాప్తు సంస్థల మీద ఉంది, కేంద్రం మీద ఉంది, సుప్రీంకోర్టు మీద ఉంది. డే టు డే ఎంక్వైరీ బిగినైంది. ఆ కేసుల్లో కూడా రోజువారీ విచారణలు ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పుడు ఏం జరిగింది? 135 డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు. ఆ 12 సిబిఐ ఛార్జ్షీట్లలో జడ్జీలు మారుతున్నారు. ఒక జడ్జి మొత్తం విని తీర్పు చెప్పేటప్పటికల్లా ఆ జడ్జి రిటైర్మెంట్ అయ్యేటట్టుగా నడుపుకుంటూ వచ్చారు. ఒక పద్ధతిగా, ఒక స్కెచ్ అన్నమాట, ఒక ప్రణాళిక ప్రకారం వేసుకుంటూ వచ్చారు. ఇలా ఒక నిందితుడు, ఒక నేరస్తుడు తప్పుకోవచ్చు, ఇలా చట్టాలకి తూట్లు పడవచ్చు, కోర్టుల కళ్ళు కప్పవచ్చు అనేది మొదటి కేసు. ఇది ఒక కేస్ స్టడీ. క్రిమినల్స్ అంతా కూడా ఇలా కూడా చేస్తారా అని జడ్జీలు ఆశ్చర్యపోయే పరిస్థితి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ 50 రోజులు అయిందనుకో చేపట్టి, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఈ 50 రోజుల్లో 7 శ్వేతపత్రాలు వేశారు. మొన్న అసెంబ్లీ సెషన్స్లోనే 3 శ్వేతపత్రాలు ఇచ్చారు. అంతకుముందు ఒక 4 శ్వేతపత్రాలు. 7 శ్వేతపత్రాల్లో ముఖ్యమైనది ఇసుక, సహజ వనరుల దోపిడీ. ఇప్పుడు పెద్ద ఎత్తున దగ్గర 40,000 కోట్ల దోపిడీ జరిగిందని. ఇసుక ఏది మొదట 3 ఏళ్ళు ఒక 2 కంపెనీలు అడ్డం పెట్టుకుని దోచేశారు. జేపీ వెంచర్స్, టర్న్కి. ఆడి కేవలం ముసుగు మాత్రమే, బిల్లులు వాళ్ళ ఇస్తారు తప్ప అంతా ఎమ్మెల్యేలు వీళ్ళే రీచులన్నీ కూడా కబ్జా చేసిన దీంట్లో. గ్రీన్ ట్రిబ్యునల్ జరిమానా విధించింది, హైకోర్టు అక్షంతలు వేసింది, సుప్రీంకోర్టు అక్షంతలు వేసింది. ఏది జిల్లా కలెక్టర్లని బాధ్యుల్ని చేసింది, నివేదికలు పంపమన్నది.
ఇప్పుడు ఆ ఇసుక శ్వేతపత్రంలో ఎంతని లెక్క తేలింది, తవ్వితే నీకు 19,000 కోట్లు ఏమో బయట పెట్టారు అవినీతి. శ్వేతపత్రం అంటే అది గవర్నమెంట్ డాక్యుమెంట్, ప్రభుత్వ నిర్ధారణ. 19,000 కోట్ల అవినీతి జరిగిందని నిర్ధారించిన నేపథ్యంలో మరో శ్వేతపత్రం దేనిపైన? మద్యం. అక్షరాల 1,00,000 కోట్ల రూపాయలు. 1,00,000 కోట్లు ఏంటి? ఓన్లీ క్యాష్. ఇప్పుడు ఒక 640 కోట్లు మాత్రమే డిజిటల్ అంట, మిగతా 99,400 కోట్లు అక్షరాల నగదు రూపంలో క్యాష్ అంట. అసలు దేశంలో ఎక్కడ జరగలేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏముంది? ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ 100 కోట్లే కరప్షన్ అక్కడ జరిగింది, బ్రైబ్స్. సిబిఐ, ఈడీ వీళ్ళంతా కూడా పగలు తీసిదా అందులో 100 కోట్లే. ఆ 100 కోట్లకి మరి నువ్వు ఎంతమందిని అరెస్ట్ చేశారు? అసలు ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యాడు, డిప్యూటీ సీఎం ఆయన అయితే అసలు నువ్వు సంవత్సరం పైన జైల్లోనే ఉన్నాడు. ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు, ఎవరు తెలంగాణ సీఎం అప్పుడు కేసీఆర్ కూతురు కవిత, ఇప్పటికి జైలుకి వెళ్ళి 5 నెలలు అవుతాను. తీహార్ జైల్లో ఉన్నారు వీళ్ళంతా. కేజ్రీవాల్ కొన్నాళ్ళు బయలు వచ్చి బయటకు వచ్చినా కూడా అలాంటి దానికన్నా కూడా 1000 ఢిల్లీ స్కాములకు సమానం అంటే ఇది. ఏది? ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం 1000 ఢిల్లీ స్కాములకు సమానం అంటే ఇక్కడ మరి దీన్ని ఏమన్నారు? దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ చేపిస్తాం, అవసరమైతే దీన్ని ఈడీకి కూడా ఇస్తామన్నారు. మొన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఈడీ కనుక రంగప్రవేశం చేసిందంటే ఇక మొత్తం నీకు తీగ లాగితే ఒక డొంక కాదు, మొత్తం అందరి డొంకలు కదలాల్సిందే. వాసుదేవరెడ్డి బేవరేజెస్ కార్పొరేషన్ 25 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో తాగుబోతుల్ని తాకట్టు పెట్టి 25,000 కోట్లు తెచ్చారంట. మద్య నిషేధం చేస్తానన్నాడు. మద్య నిషేధం చేస్తానన్న పెద్ద మనిషి 1,00,000 కోట్లు మద్యం దోచేశాడు. డిస్టిలరీలు కబ్జాలు చేశారు. 38 కొత్త బ్రాండ్లు అంట. ఏది? బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, స్పెషల్ స్టేటస్, ఇలాంటి అసలు మనం ఏనని నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ NDPL ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించి ఇక్కడ అమ్మారు. అంటే సొమ్ము ఎగ్గొట్టారు. ఏది? గవర్నమెంట్కు పోవాల్సిన ట్యాక్స్ ఎగ్గొట్టారు. 85% ట్యాక్స్ గవర్నమెంట్ కోల్పోయింది. అసలు ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యుల పాత్ర ఏది? 2 కుంభకోణాల్లో ఇసుకలో అనిల్ రెడ్డి, ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి తమ్ముడు వైఎస్ అనిల్ రెడ్డి అక్కడ కింగ్ పిన్ అని, అందరి దగ్గర వసూళ్ళన్నీ అతనే చేశాడని. నీకు జిల్లాకి రోజుకి ₹1,00,00,000 అంట. 13 జిల్లాలకి 13 కోట్లు ఇస్తే 26 జిల్లాలకి రోజుకి 26 కోట్లు వసూలు చేశారని. దీంట్లో ఇవాళ వాసుదేవరెడ్డి ఆయన పట్టుకున్నారు. ఆయన ఏదో మొత్తం కారులో వేసుకెళ్తుంటే ఏంటి ఆ ఫైల్స్ అన్నీ కూడా నానక్రామ్గూడలో వాళ్ళ ఇంట్లో విల్లాలో కూడా కొన్ని పట్టుకున్నారని. వాసుదేవరెడ్డిని ఇంతవరకు ఎందుకు సస్పెండ్ చేయలేదని కూడా విమర్శలు. అక్కడ మైనింగ్ ఇసుక దగ్గర వెంకటరెడ్డి అతని పాత్ర. వందలాది మందిని ఇక్కడ ఎంప్లాయీస్గా చూపించి వాళ్ళ జీతాలు కూడా మింగేసిన పరిస్థితుల్లో ఈ 2 కుంభకోణాలు చాలు జగన్మోహన్ రెడ్డి జీవితాంతం అసలు జైల్లోనే ఉండే పరిస్థితి అన్నమాట. మరి పాత సిబిఐ, ఈడీ గనక కదిలినట్లయితే అసలు జగన్ భవిష్యత్తుక జైలే. అమిత్ షా దయాదాక్షిణ్యాలపైనే ఇవాళ జగన్ బయట ఉన్నాడు తప్ప ఏ టైంలో అయినా సరే, ఏ నిమిషంలో అయినా సరే అమిత్ షా గనక కన్నెర్ర చేస్తే జైలుకి వెళ్ళక తప్ప. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.